ఎవరికైనా నష్టం కలిగించినామా? నేను ముందే మొన్ననే చెప్తే కదా, పుంగనూరు బైపాస్ని తట్టి అడిగితే చెప్తుందియా. ఈ పక్క వచ్చి పొలంనేరుకు వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు. ఆయన దగ్గర నిలబడి ఎట్లా ఎగదోస్తే తమ గురించి చెప్పేస్తుంది. ఆడ భూమి అడిగితే కౌండిని నది పక్కన తట్టి అడిగితే చెప్పదా ఏం జరిగింది ఆడ ఎవరిదో? దేశమంతా చాలక ఎంతసేపు ఉన్నా అసలు నీ అభివృద్ధి ఏంది అని అడుగుతా ఉండ, అసలు నువ్వు ఎట్లొచ్చినావు అని అడుగుతా ఉండ. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడుకుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడో పెద్ద ఆయన, ఇంకొక పెద్ద ఆయన డీకే ఆదికేశవులు, ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతా ఉంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? దానికైనా ఒక అర్థం పర్థం ఉంది కదా. ఆ మాట్లాడే భాష ఏంది? ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు వేదవా, వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడంలే, నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేదాన్ని, తమరికంటే కూడా చాలా బాగా మాట్లాడగలను. వయసులో పెద్దవాడు కాబట్టి నేను దరిద్రుడు అష్టదరిద్రుడు నేను మాట్లాడడంలే. నువ్వు తమరు దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దానివల్ల? అది నా విజ్ఞత కాదు, నేను మాట్లాడను. అంటే దానికి ఏదన్నా పద్ధతి మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే తమరికి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. పుంగనూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమరికి ప్యాకప్ చేసి మళ్ళా ఊరికి పంపించేదానికి. ఆడ సక్రమంగా చూసుకో. వీటికొచ్చి ఎందుకు బీరాలు పరుగుతారు మంత్రి గారు అని అడుగుతా ఉండ. కాబట్టి అభివృద్ధి అనేది చేసింది పుంగనూరులో మేమే, రోడ్లు వేసింది మేమే, పొలంనేరులో చేసింది నేనే. దాంట్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. నేను మంత్రిగా 22 నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు. ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈరోజు నువ్వు వేసినావు. ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈరోజు తమరు వేసినారు. తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేను వేసిన రోడ్లు అనుకుంటే ఎట్లా? నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు, నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు, దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే. అది ప్రజలకు చెప్పుకో, అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మానుకో పెద్దిరెడ్డి గారు.